హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధికా మొడపర్తి ఛానల్. ఇదిగోండి గుమ్మడిపాదు చూడండి, ఆల్రెడీ ఎండిపోయింది డాబా మీద. నేను కాయలు వదిలేసాను, తర్వాత కోసుకుందాంలే అని. నిల్వ ఉంటాయి కదండి పాదికే, అందుకని చెప్పి ఉంచాను. ఇదిగోండి కట్ చేసేద్దాం. ఇదిగోండి చూడండి, అప్పుడు చాలా గట్టిగా ఉందండి. గుమ్మడికాయ కూడా కట్ అవుట్ ఆకలి. మనం వీక్కున్నాం, అది స్ట్రాంగ్ ఉందో కూడా అర్థం కావట్లేదు. ఇది పచ్చిదనం పోయి ఎండిపోయిందండి. అంటే నిల్వ ఉండాలంటే ఇట్లా పాది కుదలేమన్నారు, అందుకని నేను ఉంచా. వచ్చిందండి పాప 3 గుమ్మడికాయలు ఇచ్చింది. చెట్టు అయితే తీసేయాల్సి వచ్చింది. కట్ చేద్దాం. అది తొడిమి దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది కొంచెం చిన్న కాయ కదా, డెలికేట్గా ఉంది. ఇది పెద్ద కాయ. మరి ఇది ఎలా ఉంటుంది పాది చూసారా మొత్తం ఎలా ఎండిపోయిందో. ఇదిగోండి పాది మొత్తం ఎండిపోయింది. కట్ చేసేసాను. చూడండి, ఇవ్వండి 3 కాయలు వచ్చేస్తాయి. ఇంకో చిన్నది అవుతుంది. ఇది దీంతో కలిసి మొత్తం 4 కనపడుతున్నాయండి. 4 కాయలు అయిపోయి పాది ఎండిపోయాక వీటిని కోసేసా. ఉంటే చాలా కాయలు కాసేదండి గుమ్మడి చెట్టు. అన్ఎక్స్పెక్టెడ్గా తీసేయాల్సి వచ్చింది. అయినా పర్లేదండి, గోడ పక్కన బయట ఉంది, ఇంకా అది కాస్తుంది. సరే అండి, ఉంటాను. ఇవాళ హార్వెస్టింగ్ ఇవేనండి. సరే అండి, బాయ్.